ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటిది కూటనీతి అంటారు. అంటే ఎదుటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఇక ఏ సామదాన భేద దండోపాయాలు అన్నీ కలిపితే వచ్చేటటువంటి ఒక నీతి. మన మాటే నెగ్గాల, ఎదుటి వాళ్ళ మాట నెగ్గకూడదు, ఎదుటి వాళ్ళని పతనం చేయాలి. లైక్ పాండవులని గురించి కౌరవులు ఇలాగే స్ట్రాటజిక్గా మౌత్ పబ్లిసిటీ, భీముడు ఎప్పుడు తిండిపోతూ దున్నపోతు లాంటి శరీరం, ఇట్లాగా భీముడిని గురించి తప్పుడు ప్రచారం 24 గంటలు ప్రచారంలోకి తీసుకెళ్ళడం. ధర్మరాజు డల్లు, లేకపోతే కనుక వాళ్ళకి అట్లాంటి అహం ఉంది, ఆ రాజుగారి పిల్లలని చెప్పేటటువంటి అహం ఉంది, మనమేమో రాజరికం వదులుకుంటే చివరికి మమ్మల్ని తక్కువగా చేసి చూపెడుతున్నారు అంటూ 24 గంటలు తల్లిని కంటికి గంతలు కట్టుకున్నటువంటి గాంధారికి చెప్పి ఏడుస్తూ ఉండేవాడు. తద్వారా గాంధారిలో పాండవుల పట్ల ఒక వ్యతిరేకతని సృష్టించారు. అట్లాగే ధృతరాష్ట్రుడిలో ఒక వ్యతిరేకతను సృష్టించారు. ఆ తర్వాతన వాళ్ళ మీదన ఎలాంటి అకృత్యాలు చేసిన, భీముని తీసుకెళ్ళి ఏది కాలంలో నదిలో పడే చంపేయడానికి ప్రయత్నించినా, లేకపోతే అనేక సార్లు ప్రాణహానికి ప్రయత్నించిన, అవన్నీ కూడా తప్పేమీ లేదు అన్నటువంటి ఫీలింగ్ని ప్రజలలో కల్పించేటటువంటి ప్రయత్నం. సరే, అప్పటికప్పుడైతే సక్సెస్ అయ్యారు. అందుకే కదా ఏ ప్రజలు వాళ్ళనేం ఖండించలేదు, తోసిపుచ్చలేదు కదా. కౌరవ రాజ్యం నడిచింది కదా సుదీర్ఘకాలం పాటు. పాండవులు అడవుల పాలయ్యారు కూడా కదా. ప్రజలు ఏమన్నా తిరగబడి ప్రభుత్వాన్ని ఏమైనా చేశారా? ఏం లేదు కదా. కాకపోతే కాలం ధర్మాన్ని చెప్పింది. ధర్మం ఏది కరెక్ట్ అని చెప్పింది? ఫైనల్గా పాండవ నీతి కరెక్ట్ అని చెప్పింది. పాండవులు అనుసరించిన విధానం కరెక్ట్ అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ పాండవులు ఎవరో కౌరవులు ఎవరో రాష్ట్రంలో ప్రజలు భవిష్యత్తులో తేలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షాన్ని తొక్కిపడేయాలి, సర్వనాశనం చేసేయాలి, అసలు ప్రభుత్వాన్ని గురించి ఒక మాట అనాలంటే భయపడాలా, వణికిపోవాలి అన్నటువంటి ఒక నీతి నడుస్తోంది. అందులో భాగంగా అసలు అంశాల నుంచి చర్చలు పక్కకి మళ్లించి నిరంతరం ఏదో ఒక బర్నింగ్ ఎఫైర్ని క్రియేట్ చేసి దాని మీద కథ నడిపించేటటువంటి ప్రయత్నం. ఇప్పుడు ఇక ఇంకొక అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగు ముందుకేస్తోంది. జగన్ జనంలోకి వెళ్తూ ఉండటం, ప్రజా సమస్యల ఇష్యూస్ టచ్ చేస్తుండడం ఫస్ట్ ఏడాదిలోనే చేసుకొచ్చేస్తున్నాడు. 3వ నెల నుంచినే బిగిన్ చేసేసాడు. ఇప్పుడు ఏడాది అయ్యేటప్పటికి పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొదిలికి పోతుంటామో, నెల్లూరు సబ్ జైలుకి వెళ్ళి పరామర్శిస్తున్నాం, లేకపోతే ఆ మధ్యన మిర్చి రైతులను ఇట్లా. అలాగే నిన్న కోకో రైతులు పిలిచి మాట్లాడడం, పొగాకు రైతులతో మాట్లాడడం, ఈ ఏది మన రేషన్ వెహికల్ వాళ్ళతో మాట్లాడడం, ఇట్లాంటివి చేస్తున్నాడు. ఇవన్నిటి కోఆర్డినేట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే అనుబంధ విభాగాలకు సంబంధించినట్టు చెవిరెడ్డి అయినా, అట్లాగే అన్ని విభాగాలకి కోఆర్డినేటర్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళిద్దరిని నొక్కితే ఇక పనిచేసే వాళ్ళకి కూడా భయం ఉంటుంది. ఇప్పటికే చాలామంది నాయకులు మాట్లాడడానికి భయపడి గ్రౌండ్ లెవెల్లో యాజిటేషన్స్ అప్పుడు కూడా సీరియస్గా ఇన్వాల్వ్ కావట్లేదు. కార్యకర్తలు కూడా మనకెందుకు ఇప్పుడు ఏదో ఒక కేసులు పెడతారు, 4 ఏళ్ల పాటు మనం కోర్టుల చుట్టూ తిరగాలి, జైళ్ళ చుట్టూ తిరగాలని చెప్పేసి ఆగిపోతున్నారు. ఆ భయాన్ని మరింత పెంచేందుకోసం ఇప్పుడు చెవిరెడ్డిదేమో వాళ్ళ అనుచరులు ఎవరినో పట్టుకుని సిట్టు ద్వారా లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడానికి ఒక పక్కన ప్రయత్నం, సజ్జలదేమో ఏదైతే అమరావతి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కొమ్మినేని డిబేట్లో జరిగినటువంటి తప్పుడు ప్రచారం అది మనం ఖచ్చితంగా మాట్లాడుకున్నది ఇంతకుముందు, తప్పే చేశారు అక్కడ. ఆ తప్పుని విమర్శించేటటువంటిది కాకుండా సమర్థించుకుంటూ వచ్చారంటూ దాంట్లో మళ్ళీ ఈయన వేరేగా వ్యాఖ్యలు చేశారంటూ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్లే కంప్లైంట్ చేశారు కాబట్టి ఆయన వెంటాడతారు. కాబట్టి ఆ విధంగా సజ్జలని ఈ ఇద్దరిని ఆపేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీని కంట్రోల్ చేసేయచ్చు అన్నటువంటి ఒక ఎత్తుగడ నడుస్తుంది. వాళ్ళు వ్యాఖ్యలలో కుట్ర ఉందో లేదో తెలియదు, కానీ వైసీపీని నడవకుండా చేసేటటువంటి కుట్ర మాత్రం చాలా సీరియస్గా నడుస్తుంది. ఏ మేరకు సక్సెస్ అవుద్దో చూడాలి.